హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విక్రమ్ వ్లాగ్స్. సో ఎలా ఉన్నారు అందరూ? మీరు ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని అయితే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. సో మీకు తెలుసు మనకి ఇన్స్టాగ్రామ్ పేజ్ అయితే ఉంది, కెరీర్ బై విక్రమ్. సో అది ఇక్కడ కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నా, అక్కడ నుంచి అయితే ఫాలో అవ్వండి అండ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. సో ఈరోజు అప్డేట్ ఏంటంటే మనకి ఆ, ఎవరైతే ట్రాన్స్పోర్టేషన్ స్పెషలిస్ట్ వన్ రోల్కి అయితే అప్లై చేసినారో అండ్ ఎగ్జామ్ అటెంప్ట్ అయితే ఇచ్చినారో వాళ్ళకైతే అమెజాన్ వాళ్ళు అయితే సో ఎగ్జామ్ క్లియరెన్స్ మెయిల్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించి అప్డేట్ ఏంటంటే నేను కూడా మీతో పాటు అయితే ఎగ్జామ్కి అప్లై చేసినాను. సో 1 వీక్ అనుకుంటా, 1 వీక్ బ్యాక్ అయితే ఎగ్జామ్ అటెంప్ట్ చేసినాను. సో ఈ రోజు నాకైతే ఒక మెయిల్ వచ్చింది. సో అది అప్డేట్ అయితే మీతో షేర్ చేసుకుందామని నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో కంగ్రాచులేషన్స్ ఆన్ క్లియరింగ్ ద అసెస్మెంట్. సో మూవింగ్ ఫార్వర్డ్ విత్ ద నెక్స్ట్ స్టెప్స్ అని అయితే నాకు ఒక మెయిల్ రావడం జరిగింది. సో ఇక్కడ వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేసినారు చూడండి మనకి, డియర్ క్యాండిడేట్, కంగ్రాచులేషన్స్ ఆన్ బీయింగ్ షార్ట్ లిస్ట్ ఫర్ ద నెక్స్ట్ రౌండ్. We appreciate your interest and commend your successfully cleared the assessment for the transportation specialist on FTC role at Relay Cooperation Center in Hyderabad. As the next step, please ensure the complete registration process and the position to move forward in the process. సో ఇలా అయితే మీకు మెయిల్ రావడం జరుగుతుంది. సో కీప్ చెకింగ్ మెయిల్ ఎవ్రీ డే. సో ఎగ్జామ్ రాసిన వాళ్ళైతే చాలా అలర్ట్గా ఉండాలి. సో ఎందుకంటే దీనికి ఇక్కడ వాళ్ళు చూడండి, ప్లీజ్ సబ్మిట్ యువర్ అప్లికేషన్ విత్ 12 to 24 hours అని పెట్టినారు. సో మనం ఒకవేళ మన 1 డేలో ఈ రిజిస్ట్రేషన్ మీన్స్ అప్లికేషన్ మిస్ అయినట్టయితే మనకైతే జాబ్ మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అందరూ అలర్ట్గా ఉండండి అండ్ మెయిల్ అయితే రెగ్యులర్గా చెక్ చేసుకుంటూ ఉండండి. సో దీంతో ఇలా మెయిల్ వచ్చిన తర్వాత మనకి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటని నేను ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. సో ఇక్కడ జాబ్ లింక్ ఇచ్చినారు. సో ఆ లింక్ క్లిక్ చేసి సో అది ఓపెన్ చేసి వెంటనే మీకు ఇలా ఈ పేజ్ ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో ఓపెన్ అయిన వెంటనే మీరైతే సో ఇక్కడ కనిపించిన అప్లై నో బటన్ క్లిక్ చేసి సో మళ్ళీ అమెజాన్ జాబ్కి అయితే ఎలా రిజిస్టర్ అవుతామో సో టోటల్ ప్రాసెస్ ఇక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో అలా అయితేనే మన జాబ్ అప్లికేషన్ అయితే కంప్లీట్గా సబ్మిట్ అవ్వడం జరుగుతుంది. సో వీళ్ళు ఇక్కడ కొన్ని లింక్స్ ఇస్తారు మనకి, అమెజాన్ ఇంటర్వ్యూకి ప్రిపరేషన్ టిప్స్, సో అమెజాన్ లీడర్షిప్ స్కిల్స్ ఎలా ప్రిపేర్ కావాలి, వర్చువల్ ఇంటర్వ్యూ సెటప్ టైం ఎలా సెటప్ చేసుకోవాలి అండ్ అమెజాన్ ఇంటర్వ్యూకి సంబంధించి ఏదైతే రిసోర్సెస్ మనకు కావాలో అవన్నీ కూడా ఇక్కడ మెన్షన్ చేసినారు. సో అవన్నీ కూడా ఇక్కడ నుంచి అయితే యాక్సెస్ ఉంటుంది. సో అందరు ఇక్కడ నుంచి చూసి మంచిగా ప్రిపేర్ కండి. సో నెక్స్ట్ ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేసినారు. సో ఇలాంటి మెయిల్ వచ్చిన తర్వాత మనకి 7 daysలో ఇంటర్వ్యూ షెడ్యూల్ అవుతుంది. ఒకవేళ మనకి షెడ్యూల్ కావడం కాకపోతే సో ఇక్కడ వాళ్ళు ఏమని ఇఫ్ అంటే నేను ఇజెంట్ షెడ్యూల్ ఫర్ ద గివెన్ డేట్, రెస్ట్ అష్యూర్డ్ దట్ విల్ బి కమింగ్ మోర్ అప్డేట్స్. మనకైతే అప్డేట్స్ ఇస్తారు అప్కమింగ్ వీక్స్లో. సో మనం ఎప్పుడు కూడా మెయిల్ అయితే చెక్ చేసుకుంటూ ఉండాలి రెగ్యులర్గా. సో రిక్రూట్మెంట్ మెయిల్ అయితే ఇక్కడ వాళ్ళు నేను ఇవి డిస్క్లోజ్ చేయరాదు. సో బట్ నేను చేస్తున్నాను. ఇక్కడ కనిపిస్తున్న ఐఎండి షెడ్యూలింగ్ అమెజాన్ అనే మెయిల్కి మీకు మెయిల్ ఇంటర్వ్యూ ఇన్విటేషన్ రాకపోతే దీనికైతే మెయిల్ చేయండి. సో ఇక్కడ కనిపిస్తున్న ఫోన్ నెంబర్, సో వీటి నుండి అయితే మనకి రెస్పాన్స్ అనేది రావడం జరుగుతుంది మనకి ఇంటర్వ్యూ షెడ్యూలింగ్ గురించి. సో మనం మరీ ఒకసారి క్లియర్గా చూసుకోండి. సో నాట్ ఇంట్రెస్టెడ్ అయితే లైక్ తీసుకోవచ్చు, ఇసి పెట్టచ్చు. ఇక్కడతోనే మనం కరెంట్లీ అమెజాన్లో వర్క్ చేస్తున్నట్టే కూడా వీఆర్ నాట్ ఎలిజిబుల్. అండ్ జస్ట్ బికాస్ ఆఫ్ నేను ఎగ్జామ్ ఎలా ఉంటుంది మీకు ఐడియా, నేను మీకు అప్డేట్ చేయడానికి లేకపోతే నేను ప్రాక్టికల్ ఎగ్జామ్ రాస్తే ఎగ్జామ్ టఫ్ ఉందా లే అనేది ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది అనే ఉద్దేశంతో అయితే నేనైతే ఎగ్జామ్ అటెంప్ట్ చేసినాను. అండ్ 6 monthsలో మనం ఈ రోల్కి అయితే అప్లై చేసి ఉంటే మనం వీఆర్ నాట్ ఎలిజిబుల్. సో ఇది వచ్చేసి వీడియోలో అప్డేట్. సో ఇది వచ్చేసి 6 months కాంట్రాక్ట్ రోల్ ఉంటుంది. సో ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్, ప్లీజ్ చెక్ ద మెయిల్ రెగ్యులర్లీ. అండ్ ఎవరెవరికైతే ఇలానే ట్రాన్స్పోర్టేషన్ స్పెషలిస్ట్కి క్లియరెన్స్ వచ్చిందో కింద కమర్షియల్లో కామెంట్ చేయండి. సో ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కింద కామెంట్ చేయండి. సో మన అందరం కలిసి ఫ్యూచర్ నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ యువర్ వర్డ్స్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.